ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 5వ తిరువాయిమజిలో మనం ఇవాళ ఫలశ్రుతి 11వ పాసురంలోకి ప్రవేశించాము. ప్రతి 10 పాసురాలు అయిన తరువాత ఆ 10 పాసురాలని చదివిన వారికి వచ్చేటువంటి లాభాన్ని 11వ పాసురంలో నమ్మాళ్ళవార్లు అనుగ్రహిస్తున్నారు. మన యొక్క గుణాలన్నీ కూడా వారికి ముందుగా తెలుసు. నేను ఇది చదువుతాను, దీనివల్ల నాకు లాభం ఏమిటి అనేటువంటిది మానవుడు చాలా సహజంగా అడిగేటువంటి ప్రశ్న. కాబట్టి ఒక దివ్య వాంగ్మయాన్ని అందించినటువంటి మహర్షుల దగ్గర నుంచి మహాకవుల వరకు అందరూ కూడా ఇది చదవండి, దీనికి ఈ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుంది అని చెప్పినట్లుగా ఇవాల్టి ఈ 5వ తిరువాయిమజిని చదివిన వారికి లక్ష్మీ కటాక్షం వస్తుంది అని చాలా విశేషమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంతవరకు ఇన్ని ఫలశ్రుతులలో కూడా భగవత్ కటాక్షం అని కానీ, భాగవత కటాక్షం అని కానీ, మోక్షం లభిస్తుందని కానీ, ఇత్యాదులు గోషిలో చేరడం అని కానీ ఇత్యాదులు చెప్పారు. కానీ ఈనాటి తిరువాయిమజిలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేటువంటి దాన్ని ఈ పాసురార్థంగా మనకు అందిస్తున్నారు. ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మారి మారాద తన్నమ్మలై వెంగడత్తు అన్నలై వారి మారాద பைம்பூம் பொழில் சூழ் குருகூர் நகர் காரிமாறன் செடகோபன் சொல்லாயிரத்து இப்பத்தால் வேரி மாறாத பூமேலிருப்பாள் వినై తీర్కుమే. వినై తీర్కుమే అమ్మ మన పాపాలన్నీ కూడా పోగొడుతుంది. ఎలాగా అంటే ఇది నా బాధ్యత అనుకుంటుంది చండి ఆవిడ తల్లి. మా పిల్లల పాపం పోగొట్టకపోతే ఎవరు, నేను కాకపోతే ఎవరు పోగొడతారు అని తన బాధ్యతగా స్వీకరిస్తుంది చండి. ఏమిటి ఈ పాసురంలో ప్రతిపదార్థం? మారి మారాద తన్నం వెంగడమలైక్. ఇక్కడ వెంకటాచల స్వామిని ఒక్కసారి గుర్తుకు చేస్తూ తిరుమలగిరిని ప్రస్తావించారండి నమ్మాళ్ళవార్లు. ఏడుకొండల వాడిని, ఆయన నివసించినటువంటి ఆ కొండని ఒక్కసారి స్మరించుకున్నారు. మారి మారాద వర్షం ఎడతెగకుండా ఉండే కొండ. తిరుమల కొండ మీద ఎప్పుడు అలా వర్షాలు, సెలయేళ్ళు, జలపాతాలు, అందమైనటువంటి నీటి జల్లులతో చల్లగా చల్లగా ఆనందంగా ఉండేటువంటి కొండ వెంగడమలైక్. వెంకటాద్రి, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి. ఇది లోకం అంతా చేసుకున్నటువంటి పుణ్యాలకి ఎదురుగా కనిపించే భూమి ఆ వెంకటాద్రి. అన్నలై దానికి శ్రీయప్పతి ఆయన. అలాంటి మహానుభావుడు శ్రీయప్పతి, లక్ష్మీ పతి అయినటువంటి వారి విషయంలో వారి మారాద జలం ఎడతెగకుండా పడుతుంటండి. అంటే అలా జలపాతాలు అలా పడుతూనే ఉంటాయి. ఎన్ని సుందర దృశ్యాలు కనిపిస్తాయండి. తిరుపతి కొండకి వెళ్ళాము అనుకోండి, ఆ వెళుతూ ఉంటే మనం అందులో కాలిదారిన వెళుతూ ఉంటే కనపడే సౌందర్య దృశ్యాలు అన్నీ కూడా కాదు. పై పూ పొజిల్ సూజ్ కురుహూర్ నగర్, ఆ వెంకటాద్రి, అక్కడేమో వర్షాలు, ఇక్కడేమో కురుగూరు నగర్, నమ్మాళ్ళవార్లు అవతరించినటువంటి దివ్యస్థలము. ఆ కురుకాపురికి స్వామి కారిమారన్ సెడగోపన్. కారి అని ఉడయ్యనంగయ్యని తల్లిదండ్రులు వారి అదృష్టవశం చేత వారికి జన్మించినటువంటి పుత్రుడుగా నమ్మాళ్ళవార్లు
వారు సెడగోపులు. శఠ అంటే ఈ భూమి మీద పడగానే కమ్మేసే వాయువు. ఆ వాయువు యొక్క శక్తి తన మీదకి రాకుండా హుంకరించి కోపించారు కాబట్టి వారు శటగోపులయ్యారు అనేది రోజు చెప్పుకుంటున్నాం కదా. అలాంటి శటగోపులు సొల్లాయిరత్తుల్ అనుగ్రహించినటువంటి ఈ 1000 పాసురాలలో వేరిమారాద పూమేలిరుప్పాళ్ పరిమళము తగ్గని పువ్వుల మీద నివసించే పుష్పవాసిని అయిన అమ్మ. ఈ వేరి అంటే పరిమళము అని చెప్పుకోవచ్చు, లేకపోతే మధుస్యంది తేనెలూరేటువంటి పద్మము. అలాంటి పద్మంలో ఉండేటువంటి తల్లి వినయ్ తీర్కం మన పాపాలన్నీ కూడా పోగొడుతూ ఉంటుంది. అంటే ఇందులో ఏం చెప్పారు, ఎప్పుడు వర్షాలు అలా అందంగా ఆనందంగా కురుస్తూ ఉండేటువంటి తిరుమలలో నిత్యవాసం చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. అక్కడ ఆ స్వామి దయ వలన నీళ్లతో నిండిన పూతోటలు కలిగిన కురుహూరులో వేంచేసి ఉన్న ఆళ్వార్లు పాసురాలు చెప్పారు. ఇది చాలా నెమ్మదిగా మనం గ్రహించాల్సినటువంటి సమన్వయం. ఆయన ఉన్నదేమో 7 కొండల మీద, అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడేమో ఈ కురుహూరులో నమ్మాళ్వార్ల దగ్గర జలప్రవాహం ప్రవహిస్తోంది. అంటే ఏమిటండి అర్థం? వెంకటేశ్వర స్వామి కృప అనేటువంటి వర్షంతో నమ్మాళ్వార్ల యొక్క పాసురాలు అనే జలధార ప్రవహిస్తోంది. అద్భుతం. లేకపోతే ఈ నమ్మాళ్వార్ల కురుగూరికిని దానికిని ఏ 500-600 కిలోమీటర్ల దూరాల్లో ఉండవండి, అంతంత దూరం కదా. అలాంటిది అక్కడ వర్షం కురవడం ఏమిటి, ఇక్కడ జలధార ప్రవహించడం ఏమిటి అంటే ఆ తిరువేంగడముడియాన్ కృపా కటాక్షం చేత ఇక్కడ ఈ నమ్మాళ్వార్లు తిరువాయిమజైనటువంటి అమృత ప్రవాహ ధారని లోకానికి అందించారు అనేటువంటి విశేషార్థాన్ని చెప్తూ, అలా చెప్పిన 1000లో ఈ 10 పాసురాలు ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి మధుస్యంది, మధువుని ప్రవహించేటువంటి చక్కటి పద్మం, పరిమళాలు నిండినటువంటి పద్మం, ఆ పద్మంలో నివసించేటువంటి తల్లి మన పాపాలన్నీ కూడా చక్కగా పోగొడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాన్ని మనకి ఈడు వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. 175వ పేజీ అండి. నిగమత్తిల్ ఇత్తిరువాయ్మొழிக்கத்தாரை பெரிய பிராட்டியார் தமக்கே பரமாக கொண்டு సమస్త దుఃఖంగళయ్యం పోక్కుం అవర్యంగిరార్. ఈ తిరువాయ్మొഴి 10 పాసురాలని, ఈ 10 పాసురాలని చక్కగా నేర్చుకునేటువంటి వారికి పెరియ పిరాట్టియార్ సాక్షాత్ లక్ష్మీదేవి తమక్కే భరమాగ కొండు, ఇది నా బాధ్యత అనుకుంటుందిటండి. నా పిల్లలకి నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు అని బాధ్యత గల తల్లి మనకి సమస్త దుఃఖంగళయ్యం పోక్కువర్ యంగిరార్, అన్ని దుఃఖాలు దూరం చేస్తుంది. తిరువాయ్మొഴి అనుసంధానంతో దుఃఖం దూరం అవుతుంది అనేటువంటి పవిత్రార్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. మారి ఇత్యాది నిరంతరమాగ వర్షిక్కయ్యాలే శ్రమహరమాయే. అలా తిరుమలలో వర్షధారలు అలా వర్షిస్తూనే ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఆ ధారలు అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకు మీద నుంచి టప్ 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 అంటూ పడేటువంటి బిందువులు ఒక చోట కాదండి, ధారధారగా కురిసేది ఒక చోట, కుండనెత్తి పోసినట్లుగా వర్షించేది ఒక చోట, పైనుంచి ప్రవాహం వచ్చి పడిపోతోందేమో అన్నట్లుగా ఉధృతంగా వచ్చే ధార ఒక చోట. శ్రమహరమాయి చూస్తుంటే ఎంత బాగుందండి ప్రాకృతిక శోభ తిరుమలలో. దర్శనీయమాన తిరుమలయ్యై, అంత అందంగా ఉంటుందండి తిరుమల. అంటే మనకి కాదండి, వెంకటేశ్వర స్వామి అందానికి పడిపోయాడు అంటారు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఏమిటి వైకుంఠం, ఎప్పుడు ఈ నిత్యసూరులు, ఈ మండపాలు, ఈ సేవలు, ఇది అబ్బే కాదు, కాసేపు అలాగే ఏ హనీమూన్కో వెళ్ళి రావాలి అన్నట్లుగా బయలుదేరి ఈ లోకంలో
తిరుమలకి వచ్చేసాడటండి స్వామి. తిరుమలయ్యుడయ్య సర్వేశ్వరనయ్య ఇత్తు కవి పాడిత్తు. అలా వేంచేసినటువంటి ఆ స్వామిని గురించి నేను కవిత్వం చెప్పగలిగానండి. ఎంత అదృష్టం అండి. మనం ఎక్కడికైనా వెడతామండి, మనకి చాలా స్పెషల్గా లోపలికి రండి అని పిలిచి ఒక సేవని ఎవరో చేయిస్తారనుకోండి, మనం వచ్చేసాక అది ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తాము. అక్కడ నిలబడ్డామండి, రండి అన్నారండి, లోపలికి తీసుకెళ్లారు, పక్కన నిలబెట్టారు, మీకు ఎంతసేపు కావస్తే అంతసేపు చూడండి అన్నారు. ఈ మాటని జన్మంతా చెప్పుకుంటూనే ఉంటాం. అలా నమ్మాళ్ళవార్లు అంటున్నారు, నేనండి కవిత్వం అండి, అందులో ఆ వెంకటేశ్వర స్వామి గురించి అండి, ఆ తిరుమల సౌందర్యం గురించి అండి. ఆహా, ఏం భాగ్యం కలిగిందండి నాకు కవిత్వం చెప్పడానికి. విண்முதநாயக நீண்முடி வெண்முத்தவ வாசிகைத்தாய் மண்முதல் சேர்வுத்துருவி செய்யா நிற்கும் மாமலையா கையாளே అరత్తలయ్యాయి దర్శనీయమాయిరే ఇరుప్పదు. తిరువృత్తంలో నమ్మాళ్ళవార్లు చెప్పినట్లుగా నిరంతర వర్షం వల్ల, అత్యద్భుతమైనటువంటి ప్రాకృతిక శోభ వల్ల దర్శనీయమా, ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేటువంటి అందమైనటువంటి ఆ కొండ అని. నమక్కుం పూవిన్మిసైనంగై కుమ్మింబనయ్యన్నో. ఇది కిందటి పాసురంలో మనం కింద చెప్పుకున్నాం కదండి. నన్ను ఆ పద్మవాసినైన అమ్మని ఇద్దరిని ప్రేమించాడని మనిద్దరినీ కలిపాడు. మనం ఎక్కడా, ఆవిడెక్కడా, నీ స్థితి ఎక్కడా అని అంటే, హీనత్వంలో నాకంటే తక్కువ వాళ్ళు లేరు, ఉదారత్వంలో ఉత్కృష్టత్వంలో ఆవిడ్ని మించిన వాళ్ళు లేరు. అయినా ఆయన సౌశీల్యం ఎంత గొప్పదంటే, ఇంత క్రింద వాళ్ళని అంత పై వాళ్ళని ఉదార హృదయంతో చూడడము అనేటువంటిది అని చెప్పినట్లుగా ఎన్నో నిత్యానపాయనియాన పెరియ పిరాట్టియారుక్కుం మున్బే. నిత్యానపాయని, ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి నేను దూరంగా ఉండను అని అగలగిల్లేన్ ఇరయ్యమెన్నుం అలర్మేల్ మంగై యురై మార్బా. ఈయనే ముందు మనకి చెప్పబోతున్నారు కదా, క్షణం కూడా మిమ్మల్ని విడిచి నేను ఉండను అని చెప్పినటువంటి లక్ష్మీదేవిలాగా ఆవిడకు ముందే నిత్య సంసారిగళుక్కుం ముగంకొడుక్కుం శీలవత్తయ్యే చొల్లిత్తాగయ్యాలే. ఏమి శీలగుణం అండి. శీలగుణము అంటే ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోవాలి. గొప్ప వాళ్ళతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, నీచులతో మన వాళ్ళని కూడా చెప్పుకోవడానికి సందేహిస్తాం. అలా కాదండి, తక్కువగా ఉన్నవాళ్ళని పైనున్న వాళ్ళని ఇద్దరిని ఒకేలాగా ప్రశ్నించగలిగిన గొప్ప హృదయానికి శీలము అని పేరు. రామచంద్రస్వామి అలాగ ఒక కోతితోటి, ఒక పక్షితోటి, ఒక రాక్షసుడితోటి, ఒక మనిషితోటి, ఇలా అందరితోటి కూడా ఏకభావాన్ని చూపించగలిగాడని చెప్పుకున్నామే. శీలత్తు కెల్లయ్యాన తిరువేంగడముడయ్యానయ్యా ఎత్తు కవి పాడిత్తు. శీలానికి అవధి లేనటువంటి వెంకటేశ్వర స్వామి అండి. నిజంగా ఆయన వైభవాన్ని చెప్పుకోవాలంటే మన జన్మంతా కూడా సరిపోదు. ఎందుకనండి, ఎంతమంది సేవించారండి. బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీట కోటి సంఘట్టి తంగ్రి కమలామల కాంతి కాంత. బ్రహ్మ, ఇంద్ర, రుద్ర వీళ్ళందరూ వచ్చి తమ కిరీటాల తలలతోటి నమస్కరిస్తే ఆ కిరీట కాంతులతో స్వామి పాదాలు ఎర్ర ఎర్రగా, నీలంగా, పచ్చపచ్చగా అందంగా ప్రకాశిస్తున్నాయి. నిన్ను సేవించుకోవడానికి బ్రహ్మాదయ స మహర్షయ స మహర్షి సంఘాహ అందరూ కూడా దేవతలతో కలిసి వచ్చి సేవించేటువంటి అలాంటి పరాత్పరుడు వచ్చి ఇక్కడ మన కోసం ఈ వెంకటాద్రి పైన నిలబడ్డాడే, ఆయన గురించి నేను కవిత్వం చెప్పానండి. ఏం చెప్పమంటారు ఇంకెంతకంటే గొప్పతనం. శీలత్తుక్కెల్లయ్యాన తిరువేంగడముడయ్యానయ్యా ఎత్తు కవి పాడిత్తు. అలాంటి మహానుభావుని గురించి నేను కవిత్వం చెప్పాను. వారి ఇత్యాది తిరుమలై వారి మారాదా పోలే తిరునగరియం వారి మారాదిరుక్కుం. తిరుమలలో వర్షం వాగదు, తిరునగరిలో అంటే కురుగూరిలో పాసుర వర్షం ఆగదు, జలం ఆగదు. అంటే మామూలుగా జలాలు, సమృద్ధి, చెరువులు, సస్యశ్యామలమైన తోటలు, ఇవన్నీ పైకి అర్థం. కానీ ఇక్కడ
మనం తీసుకోవలసిన విశేషార్థం ఏమిటి? 7 కొండల వాడి కటాక్ష వర్షం పడి తిరునగరిలో నమ్మాళ్వార్ల పాసుర వర్షం మొదలైంది, పాసుర ప్రవాహం మొదలైంది, అమృత ప్రవాహం సాగుతోంది. వారి మారాదిరిక్కం ఇదిక్కడి తిరునగరిక్కు సహ్యం తిరుమలయ్యాగయ్యాలే. ఎందువల్లంటే ఈ తిరునగరికి మూలము ఆ తిరుమలై, అత్యద్భుతమైనటువంటి కొండ. ఆ 7 కొండల వాడి కటాక్షం చేతనే నేను ఇంత తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని అంతటినీ కూడా చెప్పగలిగాను అనేటువంటి ఒక కృతజ్ఞతని, చాలా అంటే వర్ష సమృద్ధి చెప్పారు. ఆ వర్షం ఏ సముద్రాల్లోనో కురవడం కాదండి, జల సమృద్ధి అని చెప్పారు, తిరుక్కురుగూరని చెప్పారు, దానివల్ల పుష్ప సమృద్ధి చెప్పారు, అందులో ఉన్న అమ్మ యొక్క కటాక్ష సమృద్ధి చెప్పారు. ఇన్ని ఫలశ్రుతులలో ఇన్ని సమృద్ధులు ఏకకాలంలో వచ్చాయండి. అజగియదాయ్ దర్శనీయమా ఇరుకం ఇరందళ్ళ పొழிలాలే సూజపట్ట తిరునగరి. అజగియ ఎంత అందంగా ఉంటాయో ఆళ్వార్ తిరునగరిలో ఉండేటువంటి ఆ తోటలు, ఆ సరోవరాలు, ఆ పద్మాలు అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. కారిమారన్నిచ్చాది సొన్న అర్ధత్తిల్ అతిశంకై పండ్లామైకు. ఏమండి మరి అంతగా చెప్తున్నారు, అంత అద్భుతమైనదండి అదంతా కూడా. ఈ చెప్పిన దాంట్లో యథార్థం ఎంత ఉందండి అని అంటే, ఇది ఈ రెండిటినీ కూడా ఇది శటగోపులు చెప్తున్నారు కాబట్టి మనం విశ్వసించాలి. ఆళ్వార్లకి ఆప్తియతిశయం సొల్లిగరదు, ఆప్తితమత్వం. ఆప్తులు అని ఒక మాట అంటాను చూడండి. ప్రతి వాళ్ళు వీళ్ళు మాకు ఆప్తులండి అనకూడదు. ఆప్తుడు అంటే యథార్థవాది అని అర్థం అండి. యథార్థవాది అంటే ఏమిటండి? బంధువిరోధి అని కాదు. యథార్థవాది అంటే ఏమిటండి? మనం ఒక తప్పు పని కనుక చేస్తే, ఇదిగో నువ్వు చేసిన పని తప్పు, ఇలా చేయకూడదు అని ఎవరైతే నిర్మోహమాటంగా మనని చెడ్డదారి నుంచి మంచి దారిలోకి మళ్ళించగలుగుతారో వారే ఆప్తులు. నమ్మాళ్వార్లు మనకు ఆప్తులు. ఎందువల్ల? ఈ సంసార సుఖాల్లో పడి పోకండి, మీకు నేను చెప్తే కష్టంగా ఉంటుంది, అయినా కూడా చెప్తున్నానని చెప్పారే, అందువల్ల ఆప్త్యతిశయత్వం సొల్లిగిరదు. అది ఎలాగ? నెక్స్ట్ పేజీ 176వ పేజీ. వేరి ఇత్యాది తిరువాయిమొഴി కత్తార్కు పలంకొడుప్పాళ్ పెరే పిరాట్టియారెంగిరదు. వెరీ స్పెషల్ అన్నమాట. ఏమిటి? ఈ తిరువాయిమొഴి చదువుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. ఇంతవరకు లక్ష్మీ కటాక్షం మాట చెప్పలేదండి మీరు. మిగిలిన పరమపదం అన్నారు, అదన్నారు, నిత్యసూర్లు అన్నారు, ఏదేదో అన్నారు. అదే చెప్తున్నాం వినండి మరి. పలంగొడుప్పాళ్ పెరే పిరాట్టియారెంగిరదు, తిరుమలై మారి మారాదదాగయ్యాలే, తిరునగరి వారి మారాదు. చక్కటి వ్యాఖ్యానం అండి. తిరుమలైలో వర్షం ఆగదు, తిరుక్కురుగూరులో కవిత్వ ప్రవాహము జల ప్రవాహము ఆగదు, ఆరాక్కయమాగయ్యాలే పిరాట్టియుడయ్య ఆసన పద్మం వేరి మారాదు. అక్కడ నిత్య నివాసంగా ఉన్న పద్మాలన్నిటి యొక్క పరిమళాన్ని పుంజీభూతం చేస్తే ఏకరూపం దాల్చినటువంటి లక్ష్మీదేవి యొక్క పరిమళము కూడా ఆగదు. ఆ వాక్యాలు చూడండి. అర్థం తర్వాత మనం చెప్పుకోవచ్చు, అసలు అర్థం దాకా అక్కర్లేదని చూడండి. తిరుమలై మారి మారాదాగయ్యాలే, తిరునగరి వారి మారాదు, పిరాట్టియుడయ్య ఆసన పద్మం వేరి మారాదు. 3 నశించవండి. 1 తిరుమలలో వర్షం ఆగదు, 2 తిరుక్కురుగూరులో జల ప్రవాహం ఆగదు, 3వది పద్మం యొక్క పరిమళం ఆగదు. అప్పుడు ఈ 3టిని కలుపుకోవడం ఎలా? వెంకటేశ్వరుని కృపావర్షం ఆగదు, నమ్మాళ్వార్ల యొక్క కవిత జరి అది అసలే ఆగదు. ఎందువల్ల అంటే రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ ఆహా చిచలితే చేత్ తవ భ్రూలత. కళ్ళలా ఎగరేస్తే ఆ కటాక్షం పడితే చాలు, అమ్మ కటాక్షము అన్నీ వస్తాయి. సూక్తం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ. అందువల్ల ఆవిడ యొక్క పరిమళం అంటే కటాక్షం, అది అంతకంటే ఆగదు, అది మన మీద పడుతుంది అని. వేరి ఎన్బది పరిమళం ఇది కత్తార్కి ఇవళ్ పలం కొడుక్క వెండువనానెన్నెన్నెల్.
ఏమండి తిరువాయిమలు చదువుకుంటుంటే ఆవిడొచ్చి ఫలం ఇవ్వడం ఎందుకండి అని అంటే, తనకు మున్బే పెరుమాళ్ళుట తాన్ కాட்டி కొడుత సంసారియే విరుంబం గుణశీల గుణమాయిత్ ఇదిల్ సొల్లిత్. ఈవిడ ఎప్పుడూ రికమెండ్ చేస్తూ ఉంటుంది కదండి, పురుషకారం చేస్తూ ఉంటుంది. ఏమని తప్పు చేస్తే కిమేతత్ నిర్దోషక్కః ఇది జగతి ఇది త్వముచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాతా తదసినః అన్నారు కదా. ఏంటండి తప్పు చేయని వాళ్ళు ఎవరండి, రక్షించండి వీడిని అని పురుషకారం చేస్తుందే, అది ఆవిడ పురుషకారంతో ఈయన రక్షించాలి, ఎలా దొరుకుతాడా అని పాపం చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాంటి ఆయనకి ఈవిడ రికమెండేషన్ కూడా తోడైంది. ఈ శీలగుణం ఒరువర్కం నిలమల్ల తానరిదల్, ఏదో ఒకళ్ళకి ఇద్దరికి అని కాదండి, మయర్వరమది నిలం పెత్త అరిదరిల్ செய்யும் అత్తనయ్యాయిత్ ఈ ప్రభావత్తై అరిందేవర్ வெளியிட்டார் என்னும் ప్రసాద అతిశయత్తాలే. అందుకని ఆయనకు ఆనందంట. ఎందువల్ల అంటేట అమ్మగారి ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి. ఎందుకని ఆలివంక వారు ఆత్మబంధువులు అని ఒక సామెత ఉంది. అమ్మగారు రికమెండ్ చేశారు, ఇంకా కాదనడానికి వీలేమీ లేదు అని చెప్పడం అన్నమాట. ప్రసాద అతిశయత్తాలే దయాగుణం యొక్క గొప్ప చేత సర్వేశ్వరం ఫలం కొడిక్కిరదశయ్యలే అవనై విలక్కి. ఇది చేద్దామని చెప్పి ఆయన ముందుకు వస్తాటండి. అవనై విలక్కి, మీరుండండి, కాసేపు ఉండండి, మీరెందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నారు, నేనున్నాను కదా ఇవ్వడానికని ఆయన ఆపుతుంటండి తల్లి. నానే ఇదుక్కు ఫలం కొడుక్క వేణుం ఎండ్రు, నేను ఇస్తానండి వీడికి ఫలితాన్ని, నేను ఇస్తానండి, నేనే ఇస్తాను, మీకంటే ముందు నేనే ఇతడిని అనుగ్రహిస్తాను. తనకు భరమాగా, భరం అంటే ఇక్కడ బాధ్యత అని అర్థం అండి. తన బాధ్యతగా ఏరిట్టుకొండు ఫలం కొడుక్కం, తనకు భరమాగా ఏరిట్టుకొండు ఫలం కొడుక్కం, తనకి బాధ్యతగా ఆ ఫలాన్ని ఇవ్వడానికి ఆవిడ ముందుకు వస్తుంది. మన అదృష్టం ఏమిటంటే నేను ఇస్తానని ఆయన, నేను ఇస్తానని ఆవిడ. కానీ ఒక్కొక్కసారి దురదృష్టం కూడా వరిస్తూ ఉంటుంది అండి. తల్లి తండ్రి ఆకాశంలో వెడుతున్నట్ట లక్ష్మీనారాయణులు, వాడు కొండమించి పడిపోతున్నట్ట. వాడు అమ్మ అంటే నువ్వు రక్షించు, నాన్న అంటే నేను రక్షిస్తాను అన్నట్టండి. వీడు పడిపోతూ చచ్చాన్రో అనుకుంటూ పడిపోయాటండి. ఇద్దరికి కూడా రక్షించేటువంటి అవకాశం లేకుండా పోయింది అని అంటే మనకి వాళ్ళని పిలవాలనే ధ్యాస కూడా అసలు ఉండదు అన్నమాట. అలాగా ఏరిట్టెక్కొండ ఫలం కొడుక్కం, పోటీలు పడి వాళ్ళిద్దరూ మన అనుగ్రహించాలని చూస్తారు. వినయితి ఇర్కుమే, అంతేకాదండి అమ్మకి ఎంత ప్రేమ, పాపాలన్నీ పోగొడుతుంది. బిడ్డ దొరికాడు అనుకోండి, ఆ దొరికిన వాడిని చక్కగా బురదలు పోగొట్టి శుభ్రం చేసి స్నానం చేయించి మంచి బట్టలు వేయించి పరిమళభరితంగా మార్చి హక్కును చేర్చుకొని పాలిచ్చి పెంచి పోషించి చేసే తల్లిలాగా ఇన్నాళ్ళకు వీడు దొరికాడు అని చెప్పి మన దోషాలన్నిటినీ భోగ్యంగా తాను స్వీకరించి పాపాలన్నిటినీ దూరం చేసి ఈ తిరువాయ్మొഴി కత్తారుడయ్య భగవద్ అనుభవ విరోధియాన. ఈ తిరువాయ్మొഴి 10 పాసురాలు ఎవరైతే చదువుతారో వారికి భగవద్ అనుభవ విరోధియాన, భగవంతుణ్ణి అనుభవించడానికి విరోధంగా అడ్డుగా ఉండే సకల ప్రతిబంధకంగళయ్యం పోక్కుం, అన్ని అడ్లు పోతాయిటండి. ఒక్క పాపం కూడా లేకుండా అమ్మ మనని ఒళ్ళో పెట్టుకొని కాపాడుతుంది. ఈ తిరువాయ్మొഴി కత్తార్కు అంతఃపురత్తిలే పడయం నడయం ఎంగై. ఇది నంబిళ్ళయ్య గారి చక్కటి రసోక్తి అన్నమాట. ఈ తిరువాయ్మొഴിని చదివేవారికి అంతఃపురత్తిలే అంటే లక్ష్మీ కటాక్షమే, పడియం జీవితము, నడయ్యం ప్రవృత్తి. జీవితము అదే, వృత్తి అదే, ప్రవృత్తి అదే. ఏదండి? లక్ష్మీ కటాక్షము అనేటువంటిది. అంటే ఇందులో అమ్మా నీ దయకు కొరత ఏమీ లేదు, మాదు దౌర్భాగ్యమే మమ్ము నిన్ను విడదీసే అంటారండి. అంటే అమ్మ నీకే ద్రోహమాచరించిన పాపిని బ్రహ్మాస్త్రముడిగించి ప్రభుని దయ కలిగించే నీ దయకు కొరత ఏమీ
లేదు. ఒక్కసారి నీ కటాక్షం మా మీద పడిందా తల్లి, ఇంక ఈ జీవితానికి ఏ లోటు ఉండదు, ఉండదు, ఉండదు అని లక్ష్మీదేవిని మనము సేవించేలాగా అమ్మ మన్ని కటాక్షిస్తుంది అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలశ్రుతిని ఈ పాసురం ద్వారా మనకి అందించారు. ఇందులో కవితా వైభవంగా చూసుకున్నా కూడానండి, మారి మారాదా వర్షము తగ్గడం లేదు, వారి మారాదా జల సమృద్ధి తగ్గడం లేదు, వేరి మారాదా పరిమళం తగ్గడం లేదు. ఆ పదాలు అవి నిజంగా శ్రవణ సుభగంగా ఇసైమాల గానంకి వీలుగా ఉండేటువంటిగా ఆ ప్రాసలు, అనుప్రాసలు, అలంకారాలు వాటన్నిటితోటి కూడా నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయిమొழிని అందరూ చదవండి, చదివించండి, ఇంట్లో పిల్లలకి కూడా నేర్పించండి. అత్యద్భుతమైనటువంటి ఆ ఏడుకొండలవాడి యొక్క కటాక్షము, అమ్మ యొక్క కటాక్షము, నమ్మాళ్ళవార్ల యొక్క కటాక్షము మన మీద చక్కగా వర్షిస్తుంది అనడానికి ఈ పాసురమే మనకి ప్రత్యక్ష ఉదాహరణంగా కనిపిస్తుంది. మారి మారాద తన్నమ్మలై వెంగడత్తన్నలై வாரி மாறாத பைம்பூம் பொழில் சூழ் குருகூர் நகர் காரிமாறன் செடகோப்பன் சொல்லாயிரத்து இப்பத்தால் வேரி மாறாத பூமேல் இருப்பாள் வினை தீர்க்குமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.